మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎల్లంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్బొల్లారం గ్రామంలో 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాణి నారాయణ్ గౌడ్ ఎన్నికల ప్రచారానికి డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్బొల్లారం గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ వార్డు కార్యాలయం ముందు నిర్వహించిన సమావేశంలో వజ్రేష్ యాదవ్ ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ 6వ వార్డు అభ్యర్థి సుగుణా రమేష్ ను బకారా చేస్తున్నారని వ్యాఖ్యానించడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్పందించిన బీఆర్ఎస్ అభ్యర్థి సుగుణా రమేష్ తమ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదన్న ఆరోపణలు అవాస్తవమని, మాజీ ఎమ్మెల్యే మల్లారెడ్డి సొంత నిధులతో గ్రామంలో రోడ్లు వేసి అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ అభ్యర్థి రాణి నారాయణ్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులపై అవినీతి ఆరోపణలు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అనంతరం వజ్రేష్ యాదవ్ మళ్లీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ క్రమంలో కొంతసేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో ప్రాంతం హోరెత్తింది. స్థానిక నాయకుల జోక్యంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. ఇప్పుడు ఆ తమ్మిని బక్రా చేయడానికి తగ్గిండు. నేను ఒకటే చెప్తా, మా తమ్మిని అడుగుతా రమేష్ తమ్ముడు మంచిగా రండి. తమ్ముడు ఒక్క నిమిషం నేను మాట్లాడుతాం. ఒక్క నిమిషం మా రమేష్ తమ్ముడు ఒక్క నిమిషం. అయితే నేను ఒకటే చెప్తున్నా తమ్ముడు, నేను ఒక విషయం చెప్తున్నా, నీకోసం మాట్లాడుతున్నది ఒక్క నిమిషం ఆలోచన చేయి. మల్లారెడ్డి గెలిచి ఏం చేసింది తమ్మి? సపడేకున్నాము, మేము పార్టీ ఆఫీస్ లో కూర్చున్న తర్వాత అదే జంగా యాదవ్ గారు ఏమన్నారంటే, రమేష్ గారు మంచి వ్యక్తే, ఆయనను బక్రాన్ చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి అని అంటున్నారు. నేను ఎందుకు బక్రా అయితే, నేను బక్రాన్ అని చెప్పి నీకేమైనా రాసి ఇచ్చిందా? నేను బక్రాన్ అని చెప్పేసి ఏమన్నా నీకు మన ఫోన్ లో నీకు చెప్పిందా? నన్ను ఎందుకు బక్రా అంటావు? నువ్వు నీ ఎంటున్నోళ్ళు బకరా. అసలు ఆయన క్యాండిడేట్ చూసుకోమని, ఫస్ట్ ఆయన క్యాండిడేట్ చూసుకోమని. ఆయన ఎప్పుడైనా ఊరుకొచ్చినోడా? ఎప్పుడైనా వచ్చి రోడ్లు చూసినోడా? నన్ను ఎందుకు బక్రా అంటావు? నీ మా బక్రా నీ పక్కన పెట్టుకొని మా బీఆర్ఎస్ ను విమర్శించవలసిన అవసరం నీకెందుకు వస్తుంది? నీకు భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు భయం అవుతుంది. నా బక్ర పక్క పడుతున్నాడు, హీరో అక్కడ పోయిండు, అరే బక్రం పెట్టుకుని ఆయన బక్ర అంటే మనశ్శాంతివంతుడేమో అనుకుంటున్నామో. ఎవరు ఇక్కడ భయపడేదేం లేదు, ఎవరు ఏం భయపడేది. నీ ప్రభుత్వం ఉందని నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు ప్రభుత్వం ఉన్నా ఇక్కడ భయపడేది ఎవరు లేడు. బస్ అయినా నీ ముంగడ చూపెట్టినా కదా, జెండా ఊపి మరీ చూపెట్టినా కదా, మాది గెలుస్తుంది, మాది విజయం తథ్యమని జెండా ఊపి చూపెట్టినా కదా నీ ముంగటనే. అట్లా అన్నందుకు